చెప్పండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా 2 అంశాలు చర్చకు వస్తున్నాయి. ఒకటి పహల్గామ్ అటాక్, రెండవది సేమ్ అదే స్థాయిలో మన కర్రెగుట్ట బాంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపు 30-40 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కర్రెగుట్ట ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాడిని ఏ విధంగా జరుగుతున్నది ఒక సాయుధ సంఘర్షణ కాదు, ఒక ప్రజల మీద, మావోయిస్టుల మీద చర్చలకు సిద్ధమని చెప్పేసి చెప్తున్న వాళ్ళ మీద గత ప్రభుత్వం కూర్చొని మాట్లాడుతూ పరిష్కారం ఇట్లా వాతావరణం మావోయిస్టుని పట్టుకొని, నిరాయుధులుగా ఉన్న వాళ్ళని పట్టుకొని ఎక్కడెక్కడో పట్టుకొని తీసుకెళ్ళి పిట్టల్లాగా కాల్చేసిన సందర్భాలను అసలు ఇట్లా అంతం చేయొచ్చు, కానీ ఆ భావజాలను అంతం చేయడం సాధ్యమయ్యే విషయం అంటారు. ఇంతకుముందు అభివృద్ధి నిరోధక భావాలకి, మతోన్మాద భావాలకి, ఇట్లాంటి భావాలకి ఏమాత్రం అవకాశం ప్రపంచంలో లేదు. మీరు ఏఐ గురించి మాట్లాడతారు, ఏఐ ఉన్న మాట నిజమే, కానీ గిరిజనులు కూడా ఉన్నారు, వాళ్ళు రానివారు కూడా ఉన్నారు. వ్యాప్తంగా చూసిన తెలంగాణ, ఎస్పెషల్లీ తెలంగాణలో చూసిన, తెలంగాణ అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు. ఇక్కడ జగిత్యాల జైత్ర యాత్ర నుంచి, సాయుధ పోరాటం నుంచి కూడా. అయితే గడిచిన 10 ఏళ్లలో ఈ మానవ హక్కుల సంఘాలన్నీ కానీ, పౌర హక్కుల సంఘాలన్నీ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా దాదాపు అడగంటున్న పరిస్థితి అనమాట. అంటే ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితి కారణం ఏమంటే ఎవరు అంటున్నారు, ఆఖరికి మొత్తం అన్ని ఉత్పత్తులన్నీ ఈరోజు రోబోట్స్ను తినే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎట్లా ఉంది, అదే సోషలిజం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం మనం సిపిఐఎం ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా 2 అంశాలు చర్చకు వస్తున్నాయి. ఒకటి పహల్గామ్ అటాక్, రెండవది సేమ్ అదే స్థాయిలో మన కర్రెగుట్ట, ఏదైతే ములుగు జిల్లాలో ఉన్న కర్రెగుట్ట ఉందో అక్కడ పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి అని కూడా అక్కడ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపు 30-40 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. ముందుగా మీరు ఈ కర్రెగుట్ట ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు? ఈ కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టుల్ని ఏరివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బలగాల్ని మోహరించి ఆ రకంగా అక్కడ నిర్బంధకాండని, హత్యాకాండని చేస్తుందని చెప్పేసి మీడియాలో వస్తుంది. ఈరోజు మావోయిస్టులు సాయుధ విప్లవాన్ని ప్రకటించారు. సాయుధ విప్లవాన్ని దాన్ని నాశనం చేయాలని చెప్పేసి భారత పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ రకంగా వారి ఇద్దరి మధ్య సాయుధ సంఘర్షణ జరగడం వేరు. ఈరోజు మేము చర్చలకు సిద్ధమని చెప్పేసి ప్రకటిస్తే దాన్ని సానుకూలంగా తీసుకుని వాళ్ళని చర్చలకు పిలవడం కాకుండా, దానికి స్పందించకుండా వాళ్ళని చర్చలు చేయము, వారిని నాశనమే చేస్తామని చెప్పేసి పత్తుల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం అని చెప్పేసి చాలా దుర్మార్గమైంది. అది ప్రజాస్వామికమైంది. ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. పైపెచ్చు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చివరి మావోయిస్టు వరకు మేము నాశనం చేసి తీరుతాం అని చెప్పేసి పత్రలో ఒక ప్రకటన చేయడం అనేది మరింత అభ్యంతరకరమైంది. అందుకని ఈరోజు అక్కడ జరుగుతున్నది ఒక సాయుధ సంఘర్షణ కాదు, ఒక ప్రజల మీద, మావోయిస్టుల మీద చర్చలకు సిద్ధమని చెప్పేసి చెప్తున్న వాళ్ళ మీద ఏకపక్షమైన దాడి, ఏకపక్షమైన హత్యాకాండ తప్ప ఇంకోటి కాదు. అందుకనే మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. గతంలో సార్ ఎట్లా అంటే, గతంలో నిరాయుధులైన, ఒకవేళ మావోయిస్టులు నిరాయుధులుగా ఉన్నా కానీ, లేదంటే చర్చలకు మేము సిద్ధమన్నా కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే చర్చలకు ఆహ్వానించేటివి, కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే విషయాలలో ఆల డిమాండ్లు చేపట్టాలి, కొన్ని విషయాలలో వీళ్ళ పరిష్కారం వైపు వెళ్ళేది. ఇప్పుడు ఆ వాతావరణం కల్పించట్లేదు. ఎందుకు? గతంలో బోటకు ఎన్కౌంటర్లు జరిగినాయి. గతంలో అన్ని ఎన్కౌంటర్లు ఏం కాదు, పరస్పరం సాయుధ సంఘర్షణలో చనిపోవడం కాదు. చాలామంది మావోయిస్టుల్ని పట్టుకొని, నిరాయుధులుగా ఉన్న వాళ్ళని పట్టుకొని ఎక్కడెక్కడో పట్టుకొని తీసుకెళ్ళి పిట్టల్లాగా కాల్చేసిన సందర్భాలను ఇప్పుడు కూడా అవి జరుగుతాయి. కానీ ఇప్పుడు అదనంగా ఏంటంటే మావోయిస్టులే మేము చర్చలకు వస్తాము, మీరు ఈ ఆపరేషన్ కగార్ని విరమించండి. దాని అర్థం ఏంటంటే మేము కూడా సాయుధ సంఘర్షణను విరమిస్తాం, మీరు విరమించండి, చర్చలు చేద్దాం అని చెప్పేసి వారు ముందుకి వచ్చిన సందర్భంలో మేము దానికి సిద్ధం కాదు, మిమ్మల్ని అందరినీ నాశనం చేసిన తర్వాతనే చర్చలకు సిద్ధం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకటి డెడ్లైన్ కూడా పెట్టారు కదా, 2026 లోపు నక్సలిజం అనేది లేకుండా అంతం చేస్తాం దేశంలో అని చెప్పి. అది వాళ్ళ చేతగాని తనము, వాళ్ళ తెలివి తక్కువతనం. ప్రజలు పోరాటాలు ఇవన్నీ ఆగిపోయాయి కాదు. దోపిడీ దుర్మార్గాలు ఉన్నంతకాలం రకరకాల రూపాల్లో పోరాటాలు అన్నీ వస్తుంటాయి. అసంతృప్తి మీరు సృష్టిస్తున్నంతకాలం అసంతృప్తికి స్పందన ఉంటుంది. అటువంటి ప్రగల్భాలు ఆ ప్రగల్భాలు మనం లెక్కలోకి తీసుకోనక్కర్లేదు. కానీ ఇప్పుడు నిర్దిష్టంగా మావోయిస్టులు మేము చర్చలు చేస్తాం,
అని అంటున్నారు. చర్చలు చేస్తామంటే మేము సాయుధ సంఘర్షణ మేము ఆపుతాం, మీరు కూడా ఆపండి, మేము చర్చలు చేద్దాం అన్నారు. చర్చలు జరిగితే పరిష్కారం అవుతాయి తర్వాత, కానీ చర్చలకే ఈరోజు సిద్ధం కాదు. మిమ్మల్ని అందరినీ మట్టు పెట్టిన తర్వాత చర్చలకు సిద్ధం అంటే మట్టు పెట్టిన తర్వాత ఎవరితోటి చర్చలు చేస్తారు. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా నిరంకుశంగా వ్యవహరిస్తుంది, అలాగే మోసపూరితంగా కూడా వ్యవహరిస్తుందని మేము భావిస్తున్నాం. అందుకని వెంటనే ఆపరేషన్ కగారు నిలుపు చేయండి, చర్చలకు పిలవండి, చర్చలకు పిలిచి ఆ చర్చల సందర్భంలో ఏం జరుగుద్ది అని చెప్పేసి అప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి అంటే ఒకవేళ నక్సలైట్లను అంతం చేయొచ్చు, కానీ ఆ భావజాలాన్ని అంతం చేయడం సాధ్యమయ్యే విషయం అంటారా? ఏ భావజాలాన్ని ప్రజలు నమ్ముతున్నంతకాలం భావజాలాన్ని అంతం చేయడం సాధ్యం కాదు. అయితే భావజాలాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి, ఒకే స్థాయిలో ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పలేం. ఇంతకుముందు అభివృద్ధి నిరోధక భావాలకి, మతోన్మాద భావాలకి, ఇట్లాంటి భావాలకి ఏమాత్రం అవకాశం ప్రపంచంలో లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రైటిస్ట్ భావాలు, అభివృద్ధి నిరోధక భావాలు, నిరంకుశ భావాలు పెరుగుతున్నాయి. ప్రజలు అటువైపుకి మొగ్గుతున్నారు. ఇది రేపు శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి ఇది ఏం లేదు. ఒకప్పుడు కమ్యూనిస్టు భావాలు విస్తారంగా భారతదేశంలో ప్రజలందరిలో ఉన్నాయి. ఈ మధ్యకాలం తగ్గుముఖం పట్టిందని చెప్పేసి అంటే అది నాశనం అయిపోయిందని చాలామంది అనుకున్నారు. నాశనం ఏమీ కాల. అందుకని అటువంటి చారిత్రక దృష్టి లేకుండా, చారిత్రక హిస్టారికల్ బ్లైండ్నెస్ అంటాం, అంటే చరిత్ర పట్ల గుడ్డితనం ఉండేవాళ్ళు మేము ఒక ఉద్యమాన్ని నాశనం చేసాం, ఒక భావాన్ని నాశనం చేసాం అనుకుంటారు తప్ప కాదు. అటువంటి గుడ్డితనం హిస్టారికల్ బ్లైండ్నెస్ కానీ, హిస్టారికల్ మైథాలజీ కానీ దాంతో ప్రభావితం బీజేపీ అంటాం తప్ప ఈరోజు గిరిజనులను పూర్తిగా వెళ్ళగొట్టేస్తున్నారు అడవుల నుంచి. ఆ గిరిజనులు మొత్తం లైవ్లీహుడ్లను కోల్పోతున్నారు. వాళ్ళ సృష్టి అయిన అసంతృప్తి ఎలా పోద్ది? ఇవాళ అణిచివేత కాబట్టి వెనక్కి తగ్గి భయపడి ఉండొచ్చు, రేపు ఆ అసంతృప్తి బట్టబయలై వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి వాచాలత్వం మాని ఇవాళ ఈ సమస్య పరిష్కరించేదానికి ఎటువంటి అవకాశం ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. దాన్ని పరిశీలించడం అంటే చర్చలు నిర్వహించడమే దానికి పరిష్కారం. అంటే ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు, ఏఏ వైపు, రోబోట్స్ వైపు ఇట్లా ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఇంకా కూడా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో, నక్సలైట్లు ఉన్నారో ఇంకా అడవిలో ఉండి ఆ తుపాకీ గొట్టం ద్వారానే సమాజాన్ని స్థాపించగలమని ఇంకా కూడా నమ్మడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే వాళ్ళకి ఏం పిలిపిస్తారు? మీరు ఏఐ గురించి మాట్లాడతారు. ఏఐ ఉన్న మాట నిజమే, కానీ గిరిజనులు కూడా ఉన్నారు, వాళ్ళు రానివారు కూడా ఉన్నారు, స్కూల్ ముఖం చూడని వాళ్ళు ఉన్నారు, ఇంకా అడవిలో రోడ్లు లేని వాళ్ళు ఉన్నారు, స్కూల్ లేని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి ఆలోచించినప్పుడు ఏఐ గురించి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన వాళ్ళు ఉంటారు. వారిని కూడా ఏఐ స్థాయికి తీసుకొస్తే అప్పుడు మనం ఇట్లాంటి నిరసనలు అవసరమా, ఉద్యమాలు అవసరమా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అది చేయకుండా మాట్లాడుకోవడంలో అర్థం లేదు. వాళ్ళ కోసం ఈరోజు అనేక మంది పనిచేస్తున్నారు. ఈరోజు మావోయిస్టుల యొక్క అనుసరించే మార్గం, మీన్స్, దాంతో మేము ఏకీభవించం, కానీ అక్కడ సమస్యలు లేవని చెప్పేసి అనుకోవడం చాలా తప్పు. ఈరోజు మొత్తం అడవులన్నింటినీ, గనుల్ని, కొండల్ని, వీటన్నిటినీ ఇంటర్నేషనల్, నేషనల్, కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అప్పగించాలంటే ఆ గిరిజనులు అక్కడ ఉండేదానికి లేదు, వాళ్ళని ఖాళీ చేయాలి. ఎందుకు ఖాళీ చేస్తారు? తరతరాలు అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఖాళీ చేయమంటే, ఇప్పుడు మనం భూమిని ఖాళీ చేయమంటే ఒప్పుకుంటున్నాం. అందుకని తప్పకుండా వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగే దానికి ఎవరైనా మద్దతు ఇస్తే వాళ్ళని తలకెత్తుకొని పూజిస్తారు. ఈ పరిస్థితుల్ని మనం ఆలోచన చేయకుండా ఇది ఇప్పుడు గొప్ప మార్పులు వచ్చినాయి కాబట్టి అక్కడ గొప్ప మార్పులు కొంతమందికి వచ్చినాయి, కొన్ని చోట్ల వచ్చినాయి. ఇట్లాంటి ప్రపంచంలో తీసుకుంటే చాలా చోట్ల ఇంకా మార్పు రాని ప్రాంతాలు ఉన్నాయనేది మనం గమనించాలి. ఇకపోతే పెహల్గామ్ అటాక్ అంతా కూడా ఒక మధ్యలో ఎట్లయిపోయిందంటే డిస్కషను, ఒక మతాన్ని టార్గెట్ చేసి పాయింట్లు ఇప్పి మరి కల్మా చదివించి మరి చంపారు అని ఒక పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో దానిపై మీరేం? అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఉగ్రవాదులు వచ్చి నవ్వుతూ జాగ్రత్తగా అన్నీ చేసి చంపాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఉగ్రవాదులు వాళ్ళ దుర్మార్గమైన పద్ధతిలో వాళ్ళు చంపుతారు. దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఉగ్రవాదులుగా మారారు. వాళ్ళ పట్ల మనకు దయలు, దాక్షిణ్యాలు అన్నీ అవసరంలే. కానీ ఉగ్రవాదులు అనిచిన తర్వాత ఆ ఉగ్రవాదుల్లో మళ్ళీ మంచితనం మనం వెతకడం అవసరం లేదు. మనం ఉగ్రవాద ఆలోచనలకు పోకుండా మనం మనుషుల్ని ప్రేమించే పద్ధతులు మనం వ్యవహరించడం మంచిది. అటువంటి ఉగ్రవాదులకు సమాధానం ఏమిటంటే ఈ మతాల ప్రమేయం లేకుండా అందరం ఒకటిగా ఉండడం అనేది మనం ప్రేమించడం తప్ప దాంట్లో కూడా మతం అనేది వెతికి ఆ ఉగ్రవాదులను ఒంటరి చేయడం అనేసి ప్రజల్లో ఉండే ఐక్యతని
విభజన చేసేదానికి ప్రయత్నం చేయడం అనేది ఉగ్రవాదులకు సహాయం చేయడం. ఉగ్రవాదులు ఏ అంశాన్ని ప్రయోగించి ప్రజల్ని విచ్ఛిన్నం చేయాలి, ముక్కలు చేయాలి, మత ప్రాతిపదిక మీద విభజన చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో, ఇప్పుడు మనం ఆ దుర్మార్గమైన ఘటనని మనం ఖండించడం అనేసి దాంట్లో మతం ఇట్లాంటి వాటిని వెతికి మనం ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి ఒక మతానికి సంబంధించిన వారిని వేరు చేసేదానికి ప్రయత్నం చేస్తే ఆ ఉగ్రవాదులకు మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. అందుకని అటువంటి ఉగ్రవాదులకు సహాయం చేసే పనులు చేయకూడదు. భారతదేశంలో ఈ ఉగ్రవాద సంఘటనని ఖండించడంలో మొత్తం కులం, మతం, ప్రాంతంతో లేకుండా ఐక్యంగా ఉన్నారు. ఆఖరి కాశ్మీర్లోనే ప్రజలందరూ రోడ్డుకు వచ్చారు. ఈ ఐక్యతను మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడమే ఉగ్రవాదులకు సమాధానం. ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం అని చెప్పేసేది. అటువంటి ప్రయత్నాలు సోషల్ మీడియాలో వీటిల్లో ఈ ఉగ్రవాదులు చేసిన దుర్మార్గమైన చర్యని ఖండించడం కన్నా ఆ దుర్మార్గమైన చర్యని ఇక్కడ ఒక మతం మీద ప్రయోగించి వాళ్ళని ఒంటరిపాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. దానివల్ల మనకు ప్రయోజనం లేదు, భారతదేశానికి ప్రయోజనం లేదు. సరే, ఇకపోతే ఫైనల్గా సార్, అంటే నేను చిన్నప్పటి నుంచి మీ స్పీచ్లు కానీ ఇవన్నీ చూస్తూ పెరిగినండి నేను. అంటే సాధారణంగా ఒకప్పుడు కమ్యూనిస్టులు మీటింగ్ పెడుతున్నారు అని చెప్పేసి అంటే వేలల్లో, లక్షల్లో, కోట్లలో, దేశవ్యాప్తంగా వెళ్తే కోట్లలో కూడా జనాలు వచ్చేటోళ్ళు. ఎస్పెషల్ అక్కడ యువత ఎక్కువ కనబడేటోళ్ళు సార్. అంటే గడిచిన కొన్నేళ్ళుగా కమ్యూనిజం కంప్లీట్గా మరుగున పడిపోతుంది. కమ్యూనిస్టులు కొత్త కార్యకర్తలను తయారయ్యలేకపోతున్నారు. అంటే మారుతున్న కాలానుగుణంగా మారుతున్న సమాజ శైలిని బట్టి వీళ్ళు మారలేకపోతున్నారు. వీళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా యువతకు ప్రాధాన్యత లేదు, యువత కూడా రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలకు యువత దూరం అవ్వడానికి గల కారణాలు ఏమేమిటని మీరు భావిస్తున్నారు? మొదటిది ఏంటంటే, ఇప్పుడు గతంలో లక్షల మంది మీటింగ్లకు వచ్చారు, ఇప్పుడు రావడం ఇప్పుడు రారు. ఎందుకంటే ఇప్పుడు ఆ గతంలో లక్షల మంది వచ్చినప్పుడు ఈ టీవీలు లేవు, ఈ స్మార్ట్ ఫోన్లు లేవు, డైరెక్ట్ ఆన్ ది స్పాట్ టెలికాస్ట్లు లేవు, సోషల్ మీడియా లేవు. ఇప్పుడు ప్రపంచంలో ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో ఇక్కడ చూడగలిగే స్థితి వచ్చింది. కాబట్టి దాన్ని బట్టి సభలు, సందర్భాలు, ప్రజలకి తెలియజేయాల్సిన పద్ధతులు అవన్నీ మారిపోయినాయి. కాబట్టి రాకపోవడం, రావడం అనేది ఈరోజు ఒక పార్టీ యొక్క పలుకుబడికి వాటికి నిదర్శనాలు కావు. కాబట్టి దాని గురించి మాకు పెద్ద వరి లేదు. కాకపోతే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైతే అభివృద్ధి అయిందో దాన్ని కూడా వినియోగించుకునేదానికి ఇప్పుడు పాత పద్ధతులు ఇప్పుడు సరిపోవడం లేదు. కాబట్టి దాన్ని వినియోగించుకోవడం ఎలా అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ఆలోచనలు చేస్తున్నాం, టెక్నాలజీని వాడుకుని యువతకి ఎలా దగ్గర ఆలోచిస్తాం. అయితే అది అంత సులభమేం కాదు కమ్యూనిస్టులకి. ఈరోజు తెలుగుదేశానికి, లేకపోతే బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, బీజేపీకి వీటిని వినియోగించుకునే సోషల్ మీడియా వీటన్నిటిని వినియోగించుకునే అంత శక్తి కమ్యూనిస్టులకు అంత సులభంగా రాదు. ఎందుకంటే ఇది డబ్బుతోటి కూడింది, చాలా ఖర్చుతోటి కూడింది. అటువంటి డబ్బు అని పోగు చేసి చేసే వ్యవహారం కాదు. అయినా ఈ రంగంలో కూడా ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. వాటిని ప్రజల మీద ఆధారపడి ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నాయి. ఇది ఒకటి. రెండవది, వీటితో నిమిత్తం లేకుండానే అభ్యుదయ భావాలు, కమ్యూనిస్ట్ భావాలు, అలాగే హేతువాద భావాలు, ఇటువంటి వాటికి ఈరోజు కొంత ఆదరణ తగ్గింది. దానిలో భాగంగా సోషలిస్టు భావాలకు కూడా ఆదరణ తగ్గింది. మీరు అంటున్నారు కమ్యూనిస్టులకి ఆదరణ తగ్గడం కాదు, ఈరోజు హేతువాదానికి తగ్గింది, ఈరోజు అభ్యుదయ భావాలకు తగ్గినాయి. ఇప్పుడు మూఢనమ్మకాలకు ఎక్కువ ఉంది, అశాస్త్రీయమైన భావాలకు ఎక్కువ ఉంది. ఇంతకుముందు లౌకికవాదం అంటే అందరం దేశమును ప్రేమించమన్నా అని చెప్పేసి భావన ఉంది. ఇప్పుడు మతమును ప్రేమించటం, దేవుడిని ప్రేమించటం అనే స్థాయి వచ్చింది. కాబట్టి ఈ భావాలు ఈరోజు ఏవైతే వెనక చూపు చూసే భావాలని చెప్పేసి ఒకనాడు అనుకున్నాం, అటువంటి వెనక చూపు చూసే భావాలు ఈరోజు ప్రజల్లో వ్యాపిస్తున్న సందర్భంలో కమ్యూనిస్టుల వైపు కూడా ఆకర్షణ తగ్గింది. ఇదొకటి. అయితే మేము అనుకోవడం ఇది శాశ్వతమైనది ఏం కాదు, ఇది తాత్కాలికమైంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అభివృద్ధి నిరోధక భావాలు మన దేశంలోనే కాదు. ఈరోజు ట్రంప్ అక్కడ గెలిచాడు అని అంటే, లేదా ఒబ్రాన్ హంగరీలో గెలిచారంటే, ఇటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు అర్జెంటీనాలో వచ్చిన వాళ్ళని చూస్తే, అలాగే మెలానీ ఈరోజు ఇటలీలో గెలిచిన పద్ధతి, ఇవన్నీ చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజున్న సంక్షోభ పరిస్థితుల్లో తమ సమస్యలకి కారణం ఎవరో ఒకరి మీద నెట్టేసేదానికి, ఈరోజు అమెరికాలో అయితే మైగ్రెంట్స్ మీద నెట్టేస్తున్నారు, లేకపోతే ఐరోపాలో అయితే ఇస్లామోఫోబియా, ఈ ఆఫ్రికా దేశాల నుండి వచ్చే ముస్లింల మీద కేటాయించే పరిస్థితి
ఉన్నది. మన దేశంలోనైతే ఒక మతం మీద ఇంకో మతస్థుల మీద కాబట్టి అటువంటి వాళ్ళని శత్రువులుగా భావించి చేసే భావాలు కొంత ఈరోజు ప్రజల్లో వ్యాపిస్తూ ఉన్నాయి. అయితే ఇది ఎక్కువ కాలం అసలు ఈ సమస్యకి అంతటికీ మూలం ఎక్కడుందో ఈరోజు చర్చ అంతా జరుగుతుంది. అమెరికా టారిఫ్స్ ప్రకటించేస్తుంది. అలాగే డాలర్ పతనం అయిపోతుంది. డాలర్ని పతనం చేశారంటే వాళ్ళ సంగతి చూస్తామని చెప్పేసి ఉంది. అందుకని అసలమైన కారణం క్రమక్రమేణా ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ పరిస్థితి మారుద్ది. ఇది ఆశాజనకంగా మాట్లాడటం కాదు. చరిత్రలో ఇటువంటి మలుపులు చాలా వచ్చినాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, వియత్నాం సంఘర్షణకి ముందు, అభివృద్ధి నిరోధకు మీరు ఫ్రెంచ్ రెవల్యూషన్కి ముందు చూస్తే, తర్వాత అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలు చూస్తే అని అనేకం చూస్తున్నాం. అభివృద్ధి నిరోధకత్వం అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ముందుకొచ్చి అది ఎక్కువ కాలం నిలబడక మళ్ళీ దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి మళ్ళీ ప్రారంభమైంది అనుకుంటున్నాం. అది ప్రారంభమైతే మళ్ళీ యువకులు వామపక్షాల వైపుకి చూస్తారు. ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు అనేక యూనివర్సిటీస్లో అభ్యుదయవాదులు ఈరోజు గెలుస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూడండి, జేఎంయూ చూడండి, లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీ చూడండి, రాజస్థాన్ యూనివర్సిటీ, హిమాచల్ యూనివర్సిటీ, మళ్ళీ యువకులు ఉంది. అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, వీటన్నిటిలోనూ విద్యార్థులు స్పందించిన తీరు. ఇప్పుడు ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీకి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి గ్రాంట్స్ కట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇది యువకుల్లో వచ్చిన మార్పుని ఇది సంకేతంగా ఉంది. అయితే ఇంకా ఇది ప్రారంభ దశలో ఉంది. రాబోయే కాలంలో మార్పు వస్తుంది. అప్పుడు అన్ని రకాల అభ్యుదయ భావాలతో పాటు సోషలిస్ట్ భావాల వైపు కూడా ఉన్నారు. మీరు అమెరికాలో ఈ మధ్య పోల్ చూస్తే అత్యధికులు సోషలిజం మీద అభిమానం. మేము చెప్పే సోషలిజం కాదు, ఏదో ఒక రకమైన సోషలిస్ట్ భావాల వైపుకి మొగ్గు చూపుతున్నారని చెప్పేసి ఇది వస్తుంది. కాబట్టి ఆ మార్పు త్వరలోనే ఇంకా ఎక్కువ చూస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. గడిచిన 10 ఏళ్లలో సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినా, తెలంగాణ ఎస్పెషల్లీ తెలంగాణలో చూసినా, తెలంగాణ అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు. ఇక్కడ జగిత్యాల జైత్రయాత్ర నుంచి, సాయుధ పోరాటం నుంచి కూడా. అయితే గడిచిన 10 ఏళ్లలో ఈ మానవ హక్కుల సంఘాలన్నీ కానీ, పౌర హక్కుల సంఘాలన్నీ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా దాదాపు అడగంటిపోయిన పరిస్థితి కనబడ్డది. అంటే ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితికి కారణం ఏమంటే, అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో, అంటే ఈ మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు కొన్ని యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. సో గడిచిన 10-15 ఏళ్లలో ఈ టెక్నాలజీ రావడం, మొబైల్ అడిక్షన్ అవ్వడము, లేకపోతే ఈ సోషల్ మీడియా రావడం వల్ల ప్రజల్లో ప్రశ్నించే హక్కు హరించిపోతుందని మీరు భావిస్తున్నారు? అలా అని చెప్పలేము. ఒకటి 2008కి ముందు ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం, కొత్త విధానాలు యువతలో చాలా భ్రమలు కల్పించినాయి. ఇక సోషలిజం అనేది అవసరం లేదు, పెట్టుబడిదారి విధానమే సోషలిజం కన్నా మరింత గొప్ప సమాజాన్ని తీసుకొస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఏఐ వచ్చిన తీరు చూస్తే ఎవరు అంటున్నారు, ఆఖరికి మొత్తం అన్ని ఉత్పత్తులన్నీ ఈరోజు రోబోట్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి మనకి మనుషులు పని చేయకుండా ఊరకు కూర్చొని తినే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎట్లా ఉంది, అదే సోషలిజం. నిజంగా అది జరిగితే ఎవరు మావోయిస్టులు సాయుధ పోరాటం చేయక్కర్లేదు, ఇంకోట్లేదు, మార్క్సిస్ట్ పార్టీ సోషలిజం గురించి ప్రయత్నం చేయక్కర్లేదు, సోషలిజం ఆటోమేటిక్గా వస్తుంది, ఏం బాధ లేదు. అందుకని ఇక్కడ చెప్పదలుచుకుని అంత తీవ్రమైన ఆలోచన చేయాల్సిన మార్పులు వస్తున్నాయి. ఇటువంటి మార్పుల సందర్భంలో ఆ మార్పుల వైపుకి యువకులు చూడకుండా ఇట్లాంటి విభజనవాదనలు ఇవన్నీ చేస్తున్నారు. ఆ సందర్భంలో వెనకబడింది. ఇప్పుడు మళ్ళీ పౌర హక్కుల ఉద్యమాలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ముందుకు వస్తున్నాయి, వాటికి ఎందుకు స్పందన వస్తుంది? ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్ర విడిపోవాలని చెప్పేసి ఉద్యమంలో వీరందరూ దాంట్లో పాల్గొన్నారు. అది విప్లవోద్యమానికి చాలా ఉపయోగపడుతుందని వాళ్ళు భావించారు. ఈ 10 ఏళ్లలో అది ఉపయోగపడటం లేదని చెప్తున్నారు. మళ్ళీ పాత మన ఒరిజినల్ పునాదులకు పోవడం మంచిదని చెప్పేసి అనుకున్నారు. అందుకని వాళ్ళందరూ మళ్ళీ ర్యాలీ, పౌర హక్కులు, ప్రజా ఉద్యమాలు ఉంది. ఈ ఆంధ్ర ఉమ్మడిగా ఉన్న విభజన అయినా వచ్చి కుర్చీలో కూర్చునే వాళ్ళు అందరూ ప్రజలకు వ్యతిరేకం అని చెప్పేసి స్పష్టంగా ఈరోజు అర్థమైంది. మళ్ళీ అందరూ కలిసి ఈరోజు ముందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు మావోయిస్టుల మీద జరుగుతున్న వీటన్నిటి మీద మళ్ళీ వాళ్ళు స్పందించి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు ఇక్కడే కాదు, రేపు ఇంకొకరి మీద ఇట్లాంటి నిర్బంధం ప్రయోగించిన వారు, ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా కూడా వారు కానీ అందరం కానీ మళ్ళీ ముందుకు రావాల్సి వస్తుంది. ఇది మార్పుకు ఒక సంకేతంగా మనం భావించాలి. థ్యాంక్ యూ సార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.